భూతాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో కొనసాగుతున్న విచారణలో భాగంగా ఈ నెల 25న హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. గతంలో 2024లో అమోయ్ కుమార్ను విచారించిన అధికారులు ఈసారి 3 సెల్ డీడ్ల వివరాలతో రావాలని సూచించినట్టు సమాచారం. మహేశ్వరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. భూతాన్కు చెందిన 42 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉండగా ఈ వ్యవహారంలో అమోయ్ కుమార్ భారీగా లబ్ధి పొందినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూతాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కోణంలో కొనసాగుతున్న విచారణలో భాగంగా ఈ నెల 25న హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. గతంలో 2024లో అమోయ్ కుమార్ను విచారించిన అధికారులు ఈసారి 3 సెల్ డీడ్ల వివరాలతో రావాలని సూచించినట్లు సమాచారం. మహేశ్వరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. భూతాన్లకు చెందిన 42 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్టు ఆరోపణలుండగా ఈ వ్యవహారంలో అమోయ్ కుమార్ భారీగా లబ్ధి పొందినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.